పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం శుభ సమయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనకి ఈ యొక్క మాఘమాసం బహుళ చవితి 16వ తేదీ వచ్చింది. ఈ చవితికి సామాన్యమైనటువంటి పూజలకి తప్ప ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలకి ఈరోజు పనికిరాదు. ఇకపోతే 17వ తేదీన మాఘ బహుళ పంచమి. ఈ రోజున పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, గర్భధాన ముహూర్తాలు పెట్టుకోవచ్చు, తర్వాత శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు, గృహప్రవేశాలు ఇవన్నీ కూడా, ఉపనయనాలు అన్నీ కూడా. ఇక 18వ తేదీ మనకి మాఘ బహుళ షష్ఠి వచ్చిందండి. మరి ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఆ తర్వాత ప్రయాణాలు, సామాన్యమైన ప్రయాణాలు ఇవన్నీ కూడా చేయొచ్చు. విశేషించి మనము ఈ షష్ఠి రోజున వివాహాలు చెయ్యం, అలాగే శోభన ముహూర్తాలు అవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఈ షష్ఠి రోజున మనము గృహప్రవేశ నిర్మాణాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మొదలు పెట్టాం. ఇక 19వ తేదీన మాఘమాసం బహుళ షష్ఠి ఉదయం 7:32తో వెళ్ళిపోయి సప్తమి వస్తుందండి. కాబట్టి ఈ రోజున అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేయొచ్చు, తీర్థయాత్రలు కూడా చేయొచ్చు, పెళ్ళిళ్ళు చేయొచ్చు, శోభనాలు చేయొచ్చు, ఆ తర్వాత గృహప్రవేశాలు అన్నీ కూడా చేయొచ్చు అన్నమాట. ఇక మనకి 20వ తేదీ మాఘ బహుళ సప్తమి ఉదయం 9:58 వరకు ఉండి ఆ తర్వాత అష్టమి వస్తుంది. కాబట్టి ఏదైనా కార్యక్రమాలు, మీరు శుభమైనటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలనుకుంటే ఉదయం 8 గంటలకి మనం జరుపుకోవచ్చు. ఆ రోజు వర్జ్యం కూడా సాయంత్రం 5:54 నుంచి 7:39 ఉంది. కాబట్టి నిర్భయంగా, నిర్మోహటంగా ఉదయం 8 లోపల కార్యక్రమాలు, శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు 9:58 వచ్చేదాకా. అలాగే 21వ తేదీన మాఘ బహుళ అష్టమి ఉదయం 11:58 వరకు ఉంది. ఈ రోజున ప్రత్యేకించి శుభకార్యక్రమాలన్నీ కూడా చేయకూడదు. అలాగే ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. నిత్యం ఇంట్లో చేసేటటువంటి పూజలు మాత్రం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క 22వ తేదీన మాఘ బహుళ నవమి ఈరోజు మధ్యాహ్నం 1:20 దాకా ఉంది. 1:20 దాకా కూడా ఏ శుభకార్యాలకు మనం ఏమీ చేయకూడదు. ఆ తర్వాత మనము శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు, గృహప్రవేశాలు, గృహారంభాలు ఇవన్నీ కూడా. ఈ వారం రాశిఫలాలను చూద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. కొత్త కాలేజీల్లో సీట్లు రావాలి అనేటటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా కష్టపడుతూ ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని పిల్లలతో పాటు తల్లిదండ్రులందరూ కూడా కష్టపడడం అనేటటువంటి జరుగుతాయి. మరి మీ యొక్క నూతన వధువులు ఇద్దరు కూడా, వధూవరులు ఇద్దరూ కూడా కష్టపడి బిజినెస్ చేసుకుంటూ మరి చక్కగా, లేదా యొక్క ఉద్యోగాలు చేసుకుంటూ బ్రహ్మాండంగా కాపురం అనేటటువంటివి జరుగుతాయి. ఇక వృషభ రాశి వారికి ముఖ్యంగా పరస్త్రీల వ్యామోహం అనేటటువంటిది మీకు కొత్తగా ఈ వారంలో ఉదయిస్తుంది. దీనివల్ల ఉన్నది పోయా, ఉంచుకున్నది పోయా అని మొత్తం ఇద్దరు పీకుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అట్లాంటి విషయాల జోలికి వెళ్ళకండి. అలాగే మీ భార్యలకి ఈ వారం మీరంతా కూడా బంగారాలు కొనివ్వాలి, లేదా చీరలు కొనివ్వాలి, కానుకలు కొనివ్వాలి అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. ఇదేమిట్రా బాబు, మా ఆయన మోరడు మల్లెపూలు కూడా తెచ్చి ఇచ్చేవాడు కాదు, ఇలాగా ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు అని ఆశ్చర్యపోతారనమాట భార్యలంతా కూడా. అంతా ఈ వారంలో అందరూ కూడా వృషభ రాశి వారు మోస్ట్ రొమాంటిక్గా అయిపోతారు. మీరు సినిమాలు, షికారులతో డబ్బులు, ధన వ్యయాలు చేసుకొని మరి ఈ నెలాఖరికి డబ్బులు లేకుండా అయిపోతారనమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, వృషభ రాశి వాళ్ళు మనము బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి, బుధుడికి కిలోంపావు బుధుడికి పెసల్నిచ్చి, తర్వాత ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మడికి మీరు బుధవారం నాడు ఉదయం 7 గంటలకి, మీరు 5 గంటలకి, తెల్లవారుజామున 5 గంటలకు దానం చేయండి. పంతులు గారు దొరకకపోతే 7 గంటలకు చేయండి. నా సలహా ప్రకారం వెళ్ళిపోయి పంతులు గారి ఇంట్లో దుకాణం పెట్టేసేయండి. దాంతో దెబ్బతో ఆయనే దిగి వస్తాడు. అలాగే తంత్ర జ్యోతిష పరంగా
మీరు లవంగాలని అమ్మవారి దగ్గర పెట్టి ఆ తర్వాత ఆ లవంగాలని మీ తల క్రింద పెట్టుకొని పడుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిమాణాలు జరుగుతాయి. అయితే పడమర ముఖంగా మీరు పడుకోండి. పడమర దిక్కుగా పడుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.